ధరల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్, ప్రణాళికాబద్ధంగా సాగడం, పానిక్ బయ్యింగ్‌ని ఆపడం, పబ్లిక్ పానిక్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు అవసరం. యుద్ధం ఇంకా ముదిరేదే కానీ తగ్గేది లేదు. వెనక్కి వెళ్ళడానికి అమెరికాకి పరువు పోతుంది. ఆగడానికి ఇరాన్‌కి ధైర్యం చాలదు. ఎవరు ఓడిపోయారు అనేటటువంటిది తేలేదాకా అనను కానీ, ఎవరు ఎక్కువ నాశనం అయ్యారో తేలేదాకా యుద్ధం కొనసాగుతుంది. అలాంటి సందర్భంలో ఆ యుద్ధపు ప్రభావం ప్రపంచమంతా ఉంటది. ఆయిల్ రేటు ఎక్కువైతే, ఆయిల్ రేటు కారణంగా ధరల పెరుగుదల సహజంగా వస్తది. ఆ ధరల పెరుగుదల సమాజం మీదన ప్రభావం చూపెడుతుంది. అది ఒక పానిక్ బయింగ్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. అది కొరత, ఇది కొరత అన్న ప్రచారాలతో ఎగబడేటటువంటి మనస్తత్వాన్ని చూసాం. హైదరాబాద్‌లో మొన్న కంటిన్యూగా జనాలు ఎగబడటం. ఇప్పుడు మళ్ళీ మామూలైపోయింది గదా! మన గుంటూరు, విజయవాడ లాంటి చోట్ల గూడా కొన్ని చోట్ల ఆయిల్ క్లోజ్ చేశారు బంకులు. దాంతో అయిపోయిందని మళ్ళీ ఇక్కడ బిగింజేశారు. కానీ ఆ వెంటనే మళ్ళీ మధ్యాహ్నానికల్లా తెరిచారు గాబట్టి సరిపోయింది. కాబట్టి ఇట్లాంటి పానిక్ ప్రచారాలతో వచ్చే ప్రాబ్లమ్స్‌ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి. మనందరం టీమ్ ఇండియా లాగా పనిచేద్దాం. మనం ఎవరం అధికారంలోకొచ్చినా, ఏ పార్టీ తరపున అధికారంలోకొచ్చినా ఫస్ట్ భారతీయులం అన్నది గుర్తు చేశారు నిన్న మోడీ.